మహానాడుల వేలాది మంది ప్రతినిధులతో మంచి చెడులు విధానాలు ఆలోచనలు చర్చించుకునే ఏకైక పార్టీ తెలుగుదేశం. ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న మహానాడు అంటే అదే జోరు అదే హోరు. మీ ఉత్సాహం చూస్తే నా మనసు ఉప్పొంగుతా ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రాయలసీమలో మహానాడు అంటే తిరుపతిగా ఉండేది. ఇప్పుడు తొలిసారి దేవుని కడపలో, అది కూడా కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి మహానాడు కడపలో ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈరోజు కడప గడ్డపై జరుగుతున్న ఈ మహానాడు చూస్తే ఎన్నికలై ఏడాది జరుగుతున్నా మీలో ఆ కసి, ఉత్సాహం, ఉద్వేగం ఏమాత్రం తగ్గలేదు. నేను చాలా మహానాడు చూశాను. దగ్గర మనం చూస్తే 34 మహానాడులు మనం జరుపుకున్నాం. 2 మహానాడులు డిజిటల్గా జరిగాయి. అయితే ఈసారి కడపలో, దేవుని గడపలో జరిగే మహానాడు ఒక చరిత్ర సృష్టించబోతుంది. సువర్ణాక్షరాలతో ఆంధ్రదేశ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఒక దిశ నిర్దేశిస్తుందని చెప్పి తెలియజేసుకున్నా. ఈరోజు చల్లని వాతావరణం. అన్ని మహానాడులంటే చాలా వేడివేడిగా ఉండేది, ఎండలు ఎక్కువ ఉండేటివి. ఒక ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు కడపలో మహానాడు జరుగుతూ ఉంది. ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు గాను 7 స్థానాలు గెలిచాం. మన సత్తా చాటాం. ఈసారి ఇంకొంచెం కష్టపడితే 10కి 10 మనమే స్వీప్ చేస్తాం. రాయలసీమ ప్రజలు అద్భుత చైతన్యంతో ఈసారి ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ వారికి ధన్యవాదాలు తెలపడానికి కడపలో మహానాడు పెట్టాలని నిర్ణయించాం. ఈ మహానాడును మీరు చూస్తే బ్రహ్మాండంగా చేసిన నాయకులకు, కార్యకర్తలకు మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు. 2024 ఎన్నికల్లో పార్టీ సాధించిన విజయం అసామాన్యం. 93% స్ట్రైక్ రేట్, 57% పైన ఓటు షేర్తో కొత్త చరిత్రను సృష్టించాం. ఇది ముమ్మాటికి కారణం పసుపు సైనికులే. ఇక్కడుండే మీ నాయకత్వమే కారణమని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చేసిన పోరాటాలే నేటి అధికారం, మీ త్యాగాలే నేటి స్థానం. విద్య, వైద్య, వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు త్రికరణ శుద్ధితో తీసుకొచ్చాం కాబట్టే ఇంతగా అర్హులైన ప్రతి అక్కచెల్లెమ్మకు సాచ్యురేషన్ పద్ధతిలో అందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇచ్చాము. కాబట్టి ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చిన వాటిలో ఇళ్ల నిర్మాణానికి కూడా శ్రీకారం చుట్టాము. కాబట్టి మొత్తంగా నవరత్నాలు అమలు కానివ్వండి, ప్రభుత్వ పథకాలు అమలు కానివ్వండి, నిండు మనసుతో మీ అన్న, మీ ప్రభుత్వం చేసింది. కాబట్టి 2019లో మనకు ఓటు వేయని వారికి కూడా ఇలా పార్టీ కూడా చూడకుండా పథకాలన్నీ కూడా అర్హత ఆధారంగా అమలు చేశాము. కాబట్టే ఈ 3 ఏళ్లలో జరిగిన ప్రతి ఒక్క ఎన్నికల్లో మొత్తంగా సర్పంచ్ ఎన్నికలతో మొదలు పెడితే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికలు, మున్సిపాలిటీ ఎన్నికలు, బై ఎలక్షన్స్ ఎన్నికలు, ఇలా ఎన్నికలు ఏది తీసుకున్నా కూడా
మొత్తంగా ఎన్నికలన్నింటిలో కూడా ఫ్యాను గిర్రున తిరిగితే సైకిల్ చక్రాలు ఊడిపోయాయి అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈ చక్రాలు లేని సైకిల్ను బాబు తాను తొక్కలేక తన కొడుకుతో తొక్కించలేక దత్తపుత్రుణ్ణి అరువు తెచ్చుకున్నాడు. వీరు ఎన్ని కుయుక్తులు పన్నినా, దుష్ట చతుష్టయం ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి దేవుడి దయతో మంచే గెలుస్తుంది. దేవుడి దయతో మొన్న 151 స్థానాలు 2024లో 175 స్థానాలతో తిరిగి వస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ బిడ్డగా. ఒక్కటి గుర్తుంచుకుందాం. ఎల్లో పేపర్లు, ఎల్లో టీవీలు, ఎల్లో సోషల్ మీడియా వీళ్ళు రాసినంత మాత్రాన, వీళ్ళు చూపినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపోవు. గట్టిగా మొరిగినంత మాత్రాన గ్రామ సింహాలైపోవు. ఈ గ్రామ సింహాలన్నీ తమ బాబు మంచి చేశాడు అని చెప్పటం లేదు. ఎందుకంటే ఆ బాబు చేసిన మంచి ఏమీ లేదు కాబట్టి. మనం ఇంటింటికి ఈ 3 ఏళ్లలోనే చేసిన మంచిని చూసి ఈ గ్రామ సింహాలు తట్టుకోలేక రోజు అరుస్తూ ఉన్నాయి. ఈ ఈనాడు, ఈ ఆంధ్రజ్యోతి, ఈ TV5 ఇవన్నీ ఏమి చెప్తున్నాయంటే, మనం బటన్ నొక్కి నేరుగా ప్రజలకు మంచి చేస్తుంటే వాళ్ళ బాబుకు డిపాజిట్లు కూడా దక్కవు అన్న భయంతో, దురుద్దేశంతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది అని చెప్పి అరుస్తా ఉన్నాయి. నేను అడుగుతా ఉన్నా, బాబు గారి హయాంలో రాష్ట్రం ఏదైనా అమెరికా అయిందా అని అడుగుతా ఉన్నా. పేదలకు నెల 2500 పెన్షన్ చెల్లిస్తా ఉంటే, అక్క చెల్లెమ్మలకు జగనన్న అమ్మఒడి అనే పథకం ద్వారా మంచి చేస్తా ఉంటే, ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పిల్లలకు, పొదుపు సంఘాల అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ ఆసరా పథకం ద్వారా మంచి జరుగుతూ ఉంటే, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల మధ్యలో వయసులో ఉన్న ఆ అక్కలకు గతంలో ఎప్పుడూ కూడా ఎవ్వరూ కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. ఆ అక్క చెల్లెమ్మలకు వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ఇస్తా ఉంటే, రైతన్నలకు మంచి చేస్తూ రైతు భరోసా, ఉచిత విద్యుత్, పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణం చేస్తా ఉంటే, ఇలాంటి పథకాలకు డబ్బు పుట్టటానికి వీల్లేదని వీళ్ళంతా కూడా ఒక్కటయ్యారు. సంక్షేమ పథకాలన్నీ కూడా ఆపేయాలని తెలుగుదేశం పార్టీ గజెట్ పేపర్ ఈనాడు ఇంతకు ముందే చెప్పేసింది.
రాష్ట్రం శ్రీలంక అయిపోతుంది, ఈ పథకాలన్నీ కొనసాగితే అని వక్రీకరణ చేస్తూ ఇంతకు ముందే చెప్పింది. మరో వంక ఇదే చంద్రబాబు 2 రోజుల క్రితం ఇదే విషయాన్ని మరోలా చెబుతూ అమ్మఒడి ఓ బూటకం, విద్యా దీవెన ఓ నాటకం అని వీటినన్నింటినీ కూడా ఎత్తివేసేదానికి అప్పుడే స్కెచ్లు కూడా గీస్తా ఉన్నారు. వీళ్ళెవరో ప్రజలు నమ్మినట్టుగా వీళ్ళేదో అధికారంలోకి వస్తారు అని పగటి కలల కంటూ. నేను ఒకటే అడుగుతా ఉన్నా, అంటే బాబు రాబోయే ఏ ఎన్నికల్లో అయినా ఎవరైనా పొరపాటున ఈ బాబుకు ఓటేస్తే దాని అర్థం ఈ సంక్షేమ పథకాలన్నిటికీ కూడా వ్యతిరేకంగా వాళ్ళు ఓటు వేసినట్టే అన్న సంగతి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తీసుకొని పొమ్మని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి పత్రికలు, ఇలాంటి పార్టీలు ప్రజా జీవితంలో ఉండవచ్చా? ఇంతటి దుర్బుద్ధితో ఉన్నవారు రేపొద్దున ఏం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి, గమనించమని కోరుతా ఉన్నా. அச்சமில்லை அச்சமென்பதில்லையே, இச்சகத்து உள்ளுரெல்லாம் எதிர்த்து நின்று போதினும் அச்சமில்லை அச்சமில்லை అచ్చమెన్బదిల్లయే. భయం లేదు, భయం లేదు, భయమన్నది లేనే లేదు. ఒక దుర్నీతి దుర్జన లోకమంతయు ఎదురొచ్చినా భయం లేదు, భయం లేదు, భయమన్నది లేనే లేదు. భయం లేదు కాబట్టే అసలే చీకటి, గాఢాంధకారమైన వెళ్లే దారంతా గోతులు, గుంతలు, లోయలు, అగాధాలు ఉన్నా, ఇల్లేమో దూరమైన, చేతిలో దీపం లేకపోయినా గుండె ధైర్యమే కవచంగా ధరించిన వాణ్ణి కనుకే అన్నీ ఒక్కడే అయి, అన్నీ ఒక్కడే అయి 2014లో జనసేన పార్టీని స్థాపించాం. భావ తీవ్రత ఉంది గనుకే 2018లో పోరాట యాత్ర చేశాం. ఓటమి భయం లేదు కాబట్టే 2019లో పోటీ చేశాం. ఓడినా అడుగు ముందుకే వేశాం. మనం నిలబడ్డాం, పార్టీని నిలబెట్టాం. మనం నిలదొక్కుకున్నాం. మనం నిలదొక్కుకోవటమే కాకుండా 4 దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాం. మనం ఓడినప్పుడు 2019లో మిస్సాలు మెలేశారు, జబ్బలు చరిచారు, తొడలు కొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయమని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు,
వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక్కడ అలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేట్లు కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి సరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో రెండు ఎంపీలతోటి అడుగు పెట్టాం.